వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. తాజాగా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. 8 మంది ప్రాణాలు ఆ, గాల్లో కలిసిపోయాయి. అతి దారుణమైనటువంటి సంఘటన. ఎంతోమంది గాయాలు పాలవటం కూడా జరిగింది. అయితే వాస్తవానికి అది ప్రమాదమా నిర్లక్ష్యమా అనేటువంటి కోణంలో కూడా ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే అక్కడ లోకేష్ గారు ఆ బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ కార్మిక సంఘాల నాయకులు చాలా ప్రశ్నలు లేవనెత్తారు. అదేంటనంటే ఇక్కడ మెయింటెనెన్స్ అనేటువంటిది కొంతకాలంగా జరగట్లేదు. ఎందుకనంటే ప్రైవేటైజేషన్ చేస్తారు ఈ స్టీల్ ప్లాంట్ని అనేటువంటి మాట ఎప్పటి నుంచో వినపడుతుందే. లేదు లేదు, మేము ప్రైవేటైజేషన్ ఆపేసామని వీళ్ళు చెప్పటం. అది వైసీపీ టైంలోనే వైసీపీ ప్రైవేటైజేషన్ చేయాలి అనుకుంటే మేము ఆపామని చెప్పి అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు లోకేష్ గారు కూడా చెప్పడం. దానికి ఇప్పుడు అంతకుముందు కుమారస్వామి గారు 2025లో ఆయన చెప్పినటువంటి విషయం, ఇప్పుడు ఒక ప్రెస్ మీట్లో చెప్పిన విషయం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ప్రైవేటైజేషన్ ఆపటానికి వాళ్ళు అదే దాన్ని ఏమంటారు, దాన్ని డిజిన్వెస్ట్మెంట్ చేయటాన్ని వాళ్ళు వ్యతిరేకించారు. వాళ్ళ అసెంబ్లీలో దాన్ని రెజల్యూషన్ కూడా చేశారని ఆయన చెప్పడం, అవన్నీ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సో ఈ వీటన్నిటి చర్చల నేపథ్యంలో అసలు అక్కడ జరిగింది ప్రమాదమా నిర్లక్ష్యమా అనేటువంటి దాన్ని వివరించడానికి, ఈ అంశం మీద మాట్లాడటానికి మనతో ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, హైకోర్టు అడ్వకేట్ శ్రీ అశోక్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ఏంటి సార్ ఇది ప్రమాదమా నిర్లక్ష్యమా అనేటువంటి జరుగుతున్న ఈ చర్చని ఎలా చూడాలి సార్? ఈ రోజున విశాఖపట్నంలో మనం ఇప్పటి నుంచి ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని. దానికి ఇప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినాయి అనేది మనం చూస్తున్నాం. ఇది ప్రమాదమా అంటే అది యాక్సిడెంటల్ గా జరిగిన ప్రమాదమా అనేది క్వశ్చన్ మార్కే. ఇది 100% ఇది క్వశ్చన్ మార్క్ గానే చూడాలి. అక్కడ ఏం జరుగుతుంది అనేది లోపాయికారంగా చాలా అనుమానాలు ఉన్నాయి. అది నేను చెప్పే మాట కాదండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి కామన్ మ్యాన్ కి కూడా ఆ అనుమానం వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నాం, ఈ ముఖ్యంగా ప్రైవేటైజేషన్ చేయాలని ప్రతి దాన్ని. ఇప్పుడు ఆ ప్రైవేటైజేషన్ చేద్దామనే ఉద్దేశంతో ఈ విశాఖ ఉక్కును కూడా మరి ఏం చేశారు, ఆ ప్రపోజల్ పెడితే దాని మీద గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మాజీ సీఎం గారు, ఆయన 100% దాన్ని వ్యతిరేకించి ఇది ఎట్టి పరిస్థితుల్లో అది ప్రైవేటైజేషన్ అవటానికి వీల్లేదు అని చెప్పి చాలా గట్టిగా పోరాడారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అప్పటొచ్చి కేంద్ర మంత్రి ఆయన కూడా వచ్చి చెప్పారు, ఈ గవర్నమెంట్ వారు దాన్ని ఒప్పుకోవట్లేదు కాబట్టి ఇది ప్రైవేటైజేషన్ అనేది అవ్వదో, ప్రస్తుతానికి అది ఆపేసేసామని. దానికి జగన్మోహన్ రెడ్డికి ఇనిషియేటివ్ బాగా తీసుకున్నారని చెప్పారు. అది మనందరికి తెలిసిన విషయమే. అప్పటి నుంచి మనం చూస్తున్నాము. మరి దీన్ని ప్రైవేటైజేషన్ కాకోకుండా ఆ రోజున అడ్డగించిన తర్వాత దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి తర్వాత ప్రభుత్వాలు దీన్ని ఎంతవరకు డెవలప్ చేసే అనేది మనం ఆలోచిస్తే పూర్తిగా దాని మీద నెగ్లిజెన్సీ కనబడుతుంది. అంటే ప్రభుత్వాలు దాని మీద ఎటువంటి కాన్సన్ట్రేషన్ తీసుకోవట్లేదు, ఏ విధంగానో దాని మీద గురించి కృషి చేయట్లేదు. ఇక్కడ మనకు కనబడుతుంది. దానికి ఉదాహరణగా మీకు నేను చెప్తానండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 11,500 కోట్ల ఈ సాయాన్ని ఇంతవరకు ఖర్చు పెట్టలేదు సార్. అది అలాగే ఉంది. ఆ అమౌంట్ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం 11,500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఈ గవర్నమెంట్ ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఎందుకు దీని మీద అశ్రద్ధ వహించింది? కిందేమో నిధులు లేక ఇక్కడేమవుతుందంటే మిషనరీ ప్రతి సంవత్సరం డిప్రిషియేషన్ వస్తుందండి. ఎప్పుడైతే సరే తరుగుదల ఉంటుంది. వాటిని మళ్ళీ మనం రిపేర్లకు కానీ లేకపోతే కొత్త మిషనరీ యాడ్ చేయడం కానీ బిగించడం కానీ ఇవన్నీ చేసుకోవాలి. ఇది డైలీ దినచర్య అనమాట. ప్రతి సంవత్సరం కానీ ప్రతి 2-3 సంవత్సరాలకు కానీ ఆ మిషనరీ అనేది డిప్రిషియేషన్ అవుద్ది ఖచ్చితంగా, ఏ ఇండస్ట్రీకి అయినా సరే. దాని ప్లేస్ లో మరమ్మతులు చేయటం లేకపోతే కొత్తవి అమర్చడం ఇవన్నీ ఉంటాయి. దానికి కావాల్సింది మెయింటెనెన్స్ అంతా ఈ ప్రభుత్వాలు చూసుకోవాలి. ఏది నిజంగా మనకి స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలి అనే ఉద్దేశం ఉంటే ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు ఇవన్నీ ఎక్కడ తీసుకుంది? 11,500 కోట్లు నీకు ప్రభుత్వం వారు సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇస్తే వాటిని అలా పెట్టుకుని కూర్చున్నాడు, రూపాయి ఖర్చు పెట్టలేదు. అందులో ఎందుకు ఆ నెగ్లిజెన్సీ? ఇది ఉద్దేశపూర్వకంగా అనుకోకుండా ఎలా ఉంటాం మనం? నెగ్లిజెన్స్ కాకుండా ఇంకేంటి దీన్ని? సో ఇది యాక్సిడెంట్ అని ఎలా చెప్తాం? అంటే కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం దీన్ని నెగ్లెక్ట్ చేస్తుంది కదా ప్రజెంట్ గవర్నమెంట్. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి. అలా కాకోకుండా ఇంకేం చేద్దాం? ఒకేసారి 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించేసింది. 5,000 మందినండి తొలగించడం జరిగింది. అంతేకాకోకుండా 15,000 మంది కొత్త కార్మికుల్ని, 15,000 మంది ఉండాల్సిన వాళ్ళని 7,005 మందిని తీసేసింది. చూడండి ఎలా తీసేయటమే, అసలు ఇంకేం లేదు ఇక దానికి. ఇంకొకటి నిష్ఠాతులైన, అంటే అందులో
ఎక్స్పర్ట్స్ ఉంటారండి. ఈ మెకానిక్ దానికి సంబంధించిన వాళ్ళు, ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్స్పర్ట్లని 6,000 మంది ఉద్యోగులు తీసేశారండి ఒకేసారి. శాశ్వత ఉద్యోగుల్ని 8,800కి తగ్గించేశారు. దానికి డబుల్ ఉండాల్సిన వాళ్ళు సగానికి సగం తగ్గించేశారు. స్వచ్ఛంద వాలంటీర్ రిటైర్మెంట్ ఉంటుందండి, స్వచ్ఛందంగా పదవి విరమణ చేసేవాళ్ళు, వాళ్ళు ఒక 2,000 మంది ఈ మధ్య కాలంలో తొలగించేశారు. ఇప్పటికి 5,000 మందికి పైగా పదవి విరమణ కూడా చేసేసారు. ఈ నెలలోనే దిస్ మంత్ 200 మంది రిటైర్ అయిపోయారు, అవుతున్నారు, ఇప్పుడు రెడీగా ఉన్నారు అనమాట. రాబోయే 1 వీక్ 2 వీక్స్ లో 200 మంది వెళ్ళిపోతున్నారు అండి. అంటే కొత్తగా రిక్రూట్మెంట్ లేదు, కొత్త ఎంప్లాయీస్ ని తీసుకోవట్లేదు. ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఎందుకంటే చాలా తక్కువకి వస్తారండి, వాళ్ళకి అవగాహన ఉండదు. అవుట్ సోర్సింగ్ ఇప్పుడు ఏమిటి, 2-3 చేయాల్సిన పని ఒక్కరితో చేపెత్తాకి వాళ్ళకి తక్కువ జీతాలు ఇచ్చేసి. యాక్చువల్గా ఇక్కడ ఈ ప్రమాదం జరిగిన స్థలంలో కూడా 20 మంది చేయాల్సిన పని కేవలం అక్కడ 12 మందే ఉన్నారంట. నేను సార్ ఒక్కటే చెప్తున్నాను, నేను అంటున్నానని కాదు, దయచేసి బాగా గమనించండి. చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ వ్యవస్థకి సహాయం చేయటం కోసం గవర్నమెంట్ వ్యవస్థల్ని, ప్రభుత్వ వ్యవస్థల్ని చాలా డిమాల్ చేసేస్తున్నారు. అంటే వాటందరికి అయ్యే మూసేసేటట్టు ఆయన సహాయ సహకారాలు కార్పొరేట్ సంస్థలకి పుష్కలంగా ఉంటాయి అన్నమాట. దానికి ఉదాహరణ నేను కావాలని నిందేసి చెప్పడం కాదండి, దానికి ఉదాహరణకి మీకు నేను చెప్తాను. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఎక్కువ అవుట్ సోర్సింగ్ అనేది పెట్టారు. అవుట్ సోర్సింగ్ లో వాళ్ళకి ఏం తెలుసు, వర్క్ 4-3 వర్క్ ని చాలా సింపుల్ గా వస్తారు, తక్కువ జీతాలకు వస్తారు, ఎక్కువ పని చేయించుకోవచ్చు అని చెప్పి 2-3 వర్క్ ని అలా ఒక్కరికి అప్ చెప్తారు. వాళ్ళు ఎక్స్పర్ట్లు కాదు, వాళ్ళకి పెద్ద అవగాహన ఉండదు, నైపుణ్యం ఉండదు. వాళ్ళతో ఇప్పుడు ప్రజెంట్ దాన్ని రన్ చేపిస్తున్నారు. నేను దీనికి మీకు ఉదాహరణ చెప్తానండి, ఇది సందర్భం కాకపోయినా కానీ మీరు ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఇండస్ట్రీలు ఇలాంటి ఎందుకు మూతపడతాయి, ఎన్ని మూతపడతాయని నేను మీకు చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ప్రజెంట్ ఈ విశాఖ ఉక్కుని ఏ విధంగా నెగ్లిజెన్స్ చేస్తుందన్నానికి కొంచెం ముందుకెళ్తే, వెనక్కి వెళ్తే మనం ఆయన హిస్టరీ చూసుకోండి ఒక్కసారి. 95-2004 లో ఆయన నిజాం షుగర్స్ ని ప్రైవేటీకరించారు, ఆయన హయాంలో జరిగింది. మీరు గూగుల్ కొట్టేకుంటే మొత్తం వచ్చేస్తుందండి స్టోరీ. నిజాం షుగర్స్ ఇప్పుడు లేదు, దాన్ని ప్రైవేటైజ్ చేసిన చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. అలాగే డెక్కన్ షుగర్స్ కి సంబంధించి కొన్ని యూనిట్స్ ని కూడా ప్రైవేట్ పరం చేశారు, మొత్తం క్లోజ్ చేసేసారు. అలాగే చక్కెర కర్మాగారాల్లో అనేక యూనిట్లు కూడా ఈయన హయాంలోనే మొత్తం తీసేసి అవతల పారేశారు. టెక్స్టైల్స్ మిల్లులు ఉన్నాయి చాలా, ఇది వరకు ఉండేవి టెక్స్టైల్స్ మిల్లు మన హైదరాబాద్ చుట్టూ కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా ఉండేవి, ఈ రోజు నయం లేవు. అయిన ఆజాం జాహీ మిల్స్ అని అది క్లోజ్ అయిపోయింది. ఆదిలాబాద్ కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లు లేదు, నంద్యాల కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లు లేదు, ఇతర సహకార స్పిన్నింగ్ మిల్లులు లేవు. ఇంకోటి ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందా, లేదు. ఏపీ స్టేట్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లేదు, అయిపోయింది. ఏపీ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లేదు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగినాయి. నేను అబద్ధాలు చెప్పట్లా, గూగుల్ అబద్ధం చెప్పదు కదా, చూసుకోవచ్చు. మొత్తం ఈయన హయాంలోనే ఇప్పుడు విశాఖ ఉక్కుని క్లోజ్ చెయ్యాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పొరపాటున వస్తే ఇది జరగదు. కనుక సెంట్రల్ గవర్నమెంట్ గారు మంచి ప్లాన్ తో దీన్ని ఈ విధంగా ఉద్దేశపూర్వకంగా నెగ్లెక్ట్ చేసి ఈ విధంగా చేస్తున్నారు. ఇది యాక్సిడెంట్ అంటే నాకైతే అనుమానమే, చాలా మంది అనుమానిస్తున్నారు. ఇది యాక్సిడెంట్ అనుకుంటాకి లేదు, ఉద్దేశపూర్వకంగా అశ్రద్ధగా నెగ్లిజెన్స్ తో ఈ విధంగా జరుగుతుంది. ఇది ఎంత కష్టపడితే వచ్చిందండి, ఎంత కష్టపడి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని ఈ విషయం నాకు మీరు 2 నిమిషాలు టైం ఇవ్వాలి. ఈ విషయం మీద ఇది ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పేసి డాక్టర్ కేఏ పాల్ గారు మనకు తెలిసిన వెరీ ఫెమిలియర్ పర్సన్ మనకి. ఆయన ఏపీ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారండి దీని మీద. ఇప్పుడు పిటిషన్ ఇస్ పెండింగ్, స్టిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పెండింగ్ లో ఉంది ఏపీ హైకోర్టులో. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చెయ్యొద్దు అని, దాన్ని క్లోజ్ చేయొద్దు అని. ఎందుకంటే ఆయన ఆ హైకోర్టులో ఈ వాదనలు వినిపించినప్పుడు నేను కూడా ఆయనతోనే ఉన్నాను. దీని మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఆయన ఏవే కంటెంట్స్ తీసుకొని దాంట్లో ఫైల్ చేశారు, ఏ విధంగా వాదనలు వినిపించారు అనేది ఐఎమ్ ఆల్సో విత్ హిమ్ అనమాట అట్ ద టైమ్ ఆఫ్ ది అడ్మిషన్ ఆఫ్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో నేనేమంటానంటే ఆయన దాంట్లో చాలా అద్భుతమైన పాయింట్స్ మేము రాయటం జరిగింది. ఏంటది, విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయొచ్చు, ఆ పరిశ్రమని ప్రైవేట్ పరం చేస్తారు. కానీ ఆ పరిశ్రమ కోసం ఆ రోజున భూములు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొన్ని వందల మంది ఉన్నారు అక్కడ. ఎందుకంటే భూములు అవన్నీ పరిశ్రమని ప్రైవేట్ పరం చేస్తాం. భూములు ఎవరు ఇస్తారు, భూములు ఎందుకు ఇచ్చారండి ఆ రోజున? మన రాష్ట్రం కోసం, మన రాష్ట్ర డెవలప్మెంట్ కోసం, పేదలకి ఉక్కు పరిశ్రమ ఉపయోగపడద్ది, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అని చెప్పేసి
రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం వారు నిర్వహిస్తాను అంటేనే ఆ రోజున అక్కడ రైతులు కానీ అక్కడ ఉన్న స్థానికులు కానీ ఆ భూములు ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడు తీసుకెళ్లి ప్రైవేటైజేషన్ చేస్తారంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? చాలా కాలం ఉండొచ్చు, అందులో డౌట్ లేదు. కానీ వాళ్ళు ఇచ్చిన పర్పస్ వేరు. ఇప్పుడు అది జరుగుతున్న దాన్ని మొత్తం ప్రైవేటైజేషన్ చేసేస్తే వాళ్ళు ఇచ్చిన పర్పస్ సర్వే అవ్వదు, ప్రజలకు ఉద్యోగాలు ఉండవు, ప్రభుత్వానికి ఆదాయం ఉండదు, మొత్తం వాళ్ళు ఇచ్చిన ఉద్దేశం మొత్తం తారుమారైపోయింది, పక్కదారి పట్టేస్తుంది. దీని మీద హైకోర్టు వారు దాన్ని ప్రైవేటైజేషన్ చేయడం ఆపలేకపోవచ్చు, ఏది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కానీ భూముల సంగతి ఏంటి? అది క్వశ్చన్ మార్కు. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఇండస్ట్రీల్ని కంపెనీల్ని ప్రైవేటైజేషన్ చేయండి, గవర్నమెంట్ కాదట్లేదు, దాని కోర్టులు కూడా బహుశా ఒకసారి ఏం చేయలేకపోవచ్చు. కానీ ఈ స్థాపించడానికి ఎప్పుడో కొన్నేళ్ల క్రితమే భూములు ఇచ్చిన ఈ పేదలు ఉంటారు, రైతులు ఉంటారు, లోకల్ పీపుల్ ఉంటారు, వాళ్ళందరికీ మీరేం సమాధానం చెప్తారు? భూమి అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఇచ్చిన భూమి పలానా పర్టికులర్ పర్పస్ కోసం, కానీ ఈ రోజున మొత్తం అది తారుమారు అయిపోతుంది. ఆ పర్పస్ కి వాడుకోకుండా మీరు వేరే దానికి వాడుతున్నారు. వాళ్ళు ఎందుకు ఉంటారు? వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దేవర్ రెడీ టు అప్రోచ్ ది బిఫోర్ ది హానరబుల్ హైకోర్టు ఆర్ సుప్రీం కోర్టు అనమాట. మేము ఇచ్చిన పర్పస్ ఇది, కానీ వాళ్ళు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు మా భూములు. ఇది మేము ఎలా ఒప్పుకుంటామని వాళ్ళు అర్థం చేయడం పరిస్థితి. కేఏ పాల్ గారు కూడా అదే ట్విస్ట్ పెట్టారు అక్కడ. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు కేసు నడుతుంది. నౌ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఈస్ పెండింగ్ బిఫోర్ ది హానరబుల్ హైకోర్టు అనమాట. దీన్ని ఏం చేయాలంటే వీళ్ళు లీగల్ గా ఒక్కొక్కసారి ప్రభుత్వాలు కానీ ఇంకోళ్ళు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ లీగల్ గా దీన్ని ఫేస్ చేయలేక ఈ విధంగా ఇండైరెక్ట్ గా ఈ ఇండస్ట్రీస్ ని ఆటంతరికై మూసేసేటట్టు, నష్టాలు చూపించేటట్టు, వాళ్ళందరికీ వాళ్ళు వాలంటరీగా డ్రాప్ అయిపోయేటట్టు, ఈ విధంగా ఈ ప్రభుత్వాలు కొన్ని కావాలని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కొల్లుడైపోయి ఈ విధంగా ఇంటెన్షన్ గా చేస్తున్నాయి. నేను ఈ సందర్భం కాకపోయినా మీకు ఒక విషయం చెప్పాలని టైం ఏముండదు. ఇలా అమరావతి రాజధానిలో కూడా అదే జరుగుతుంది. అక్కడ రైతులు భూములు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? రాజధాని కడతాను అంటే ఇచ్చారు. రాజధాని అంటే ఏంటి? అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటరియేట్ ఇవి ఉంటాయి, లేదా ప్రైవేట్ సంస్థలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, గవర్నమెంట్ సంస్థలు ఇవన్నీ ఉంటాయి. ఇదే రాజధాని. కానీ ఇక్కడ అమరావతిలో జరుగుతుంది ఏంటంటే అక్కడ ఇప్పుడు విశాఖలో జరిగేది రిపీట్ అవుతుంది ఇక్కడ సేమ్. అది ఎప్పుడో ప్రభుత్వం సంస్థ నిర్మిస్తానంటే ఇచ్చారు ప్రజలు అక్కడ. ఇక్కడ కూడా రాజధాని అంటే ఇచ్చారు వీళ్ళు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఫామ్ హౌస్లు కట్టేసేసి ఎకరం చొప్పున ఎన్ఆర్ఐలకు అమ్ముకుంటానికి ట్రై చేస్తున్నారు, ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కనుక రేపొద్దున లీగల్ గా ఫైట్ చేశారు, మేము రాజధాని కంటే ఇచ్చాము, ప్రభుత్వానికంటే ఇచ్చాము, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని మీరు ప్రైవేట్ వ్యక్తులకి ఈ భూములు అమ్ముకుంటారంటే మేమెందుకు ఇస్తాము? మా భూములు మాకు ఇచ్చేయండి, మా దగ్గర రూపాయి కొని మీరు 10 రూపాయలకు అమ్ముకుంటున్నారు అక్కడ. ఇదేంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం? గవర్నమెంట్ ఈ వ్యాపారం చేయటం ఏంటి? మీరు పరిపాలన కదా చేయాల్సిందని రేపొద్దున రాజధాని రైతులు రాబోయే 5, 10, 20 సంవత్సరాల తర్వాత వేసిన వాళ్ళు అడ్డం తిరిగారు అనుకోండి, ఏమవుతుంది? ఇదే రిపీట్ అవుతుంది. వైజాగ్ లో ఏం జరుగుతుందో ఇప్పుడు ఇక్కడ అదే జరుగుతుంది అనమాట. ఇలాగా కేఏ పాల్ గారు లాంటి వాళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తారు, హైకోర్టుకి వెళ్తారు, సుప్రీం కోర్టుకి వెళ్తారు. ఇదంతా తలనొప్పి అనమాట. సో నేనేం చెప్తానంటే ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది. కొన్ని ప్రభుత్వాలు వీళ్ళు కావాలని కార్పొరేట్ సంస్థలకి సహాయం చేయటం కోసం, హెల్ప్ చేయటం కోసం లీగల్ గా చేయలేక ఇల్లీగల్ ఈ విధంగా దాన్ని మా వద్దు బాబాయ్ అనిపేటట్టు చేస్తున్నట్టు ఇప్పుడు వైజాగ్ లో జరిగేదండి. ఇది ఎంత కష్టపడి వచ్చిందండి. ఒకసారి ఇప్పుడు మా కమింగ్ బ్యాక్ టు వైజాగ్, ఇక్కడ ఇది యాక్సిడెంట్ విషయానికి వస్తే ఎక్స్గ్రేషియా విషయంలో నిన్న చాలా పెద్ద రభస జరిగిందండి. అక్కడ నారా లోకేష్ గారు మీ కుటుంబాల్లో ఎవరన్నా పోయారా, మీ కుటుంబంలో వాళ్ళు ఎవరన్నా పోయారా అని వాళ్ళని అడగటంతో చాలా ఆగ్రహానికి గురయ్యారు కార్మిక సంఘం నాయకులు. అది చాలామంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు నారా లోకేష్ గారు ఆ మాట అంటాం. ఇంకోటి ఏంటంటే మృతుల కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఎట్టకేలకు ప్రకటించారండి. యాక్చువల్గా ₹1 కోటి ప్రకటించాలి. ఎందుకంటే గతంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ విషయంలో అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు దగ్గర 12 నుంచి 13 మంది చనిపోతే స్పాట్లో జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించడం అనేటువంటిది ఒక బెంచ్ మార్క్ ఎప్పుడైతే అయిపోయిందో ఇప్పుడు ఈ విషయంలో కూడా వాళ్ళు కార్మిక నాయకులు గట్టిగా ప్రశ్నిస్తే అంటే మేము డబ్బులు ఇచ్చి వెళ్ళిపోవాలా అది ఇది అని చెప్పేసి ఏదో తప్పించుకునే మాటలు మాట్లాడారు లోకేష్ గారు అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. ఇంతకీ ఏంటంటే ఫైనల్గా ప్రకటించిన 25 లక్షలు కూడా కేంద్ర ఉక్కు శాఖ తరఫున ప్రకటించారు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాదు. తర్వాత గాయపడిన వారికి 10 లక్షలు, PMNRF నుంచి 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 ఇలా ప్రకటించారండి. ఈ సందర్భంగా వస్తున్న చర్చ ఏంటంటే అసలు గతంలో ఏమేమి జరిగితే ఎలా ఎక్స్గ్రేషియా అనేటువంటిది మన దగ్గర ఒక డేటా ఉంది. ఇప్పుడు 2020లో ఎల్జీ పాలిమర్స్ ఘటనప్పుడు
అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మృతుల కుటుంబాలకు ₹1,00,00,000 ప్రభుత్వం తరఫున ప్రకటించారు. తర్వాత 485 మందికి 1,00,000 చొప్పున ప్రకటించారు. 2020లో మీకు తెలిసే ఉంటుంది, విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగితే 50 లక్షలు ప్రకటించారు మృతులకి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఇంకోటి 2022లో అక్కిరెడ్డిగూడెం పోరస్ ల్యాబ్స్ రసాయన యూనిట్లో పేలుడు సంభవిస్తే 25 లక్షలు ప్రకటించారు. తీవ్రంగా గాయాలైన వారికి 5 లక్షలు, స్వల్పంగా గాయాలైన వారికి 2 లక్షలు. ఇంకోటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2026లో మీకు తెలుసు వేట్లపాలెంలో క్రాకర్స్ ఫ్యాక్టరీ, అది 20 లక్షలు మాత్రమే ప్రకటించారు. ఇది మన ఈ కూటమి ప్రభుత్వం. తర్వాత విశాఖ స్టీల్ ఇప్పుడు జరిగిన దాంట్లో కేంద్ర ఉక్కు శాఖ నుంచి ప్రకటించారండి, స్టేట్ ప్రభుత్వం నుంచి కాదు, స్టేట్ గవర్నమెంట్ నుంచి కాదు. దీన్ని ఎలా చూడాలి? ఎలా చూడాలి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు అంటే ఆయనకి మనిషి ప్రాణ విలువ తెలుసు. ఇంకొకటి ఏంటంటే, ప్రజలందరూ ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఆయన పరిపాలన చేశారు. ప్రజలకు ఏదైనా బాధ కలిగితే పాపం ఆదుకున్నారు ఆయన. ఎప్పుడున్నా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారు, మీ ఇంట్లో వాడు చచ్చిపోయారా, మీరేంటి గొడవ చేస్తారని అడుగు. ఈ వాజ్ ద మినిస్టర్ టు ది స్టేట్. బేసిక్స్ ఉన్నాయాలకే అంటే నైబర్స్ వచ్చి వాళ్ళ పెయిన్ చెప్పకూడదు అంటే ఎవరు చెప్పాలి? ఇంట్లో బాధ ఏడిసేవాడే ఏడుపు ఆపేసేసి లోకేష్ గారికి వినిపించుకోవాలన్నమాట. పక్కన వాళ్ళు మాట్లాడకూడదు. మీ నాన్నగారు నీ జైల్లో అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చి పడుకున్నాడు, నువ్వు అడగలేదు ఆ రోజున? మా నాన్న జైలు అయితే నీకంటే నొప్పి రోడ్డు కట్ట నువ్వు ఎందుకు పడుకున్నావని. బేసిక్ నాలెడ్జ్ ఏనండి. ఇప్పుడు ఆ నైబర్స్ వచ్చారు, పక్కింటి వాడు చనిపోతే మనం వెళ్ళి ఇది జాలి చూపించమండి, మీ ఇంట్లో చచ్చారని అడుగుతున్నాడా? ఈ బ్రెయిన్ తో వీళ్ళు మంత్రులు అయ్యారా? వీళ్ళు ఆంధ్రప్రదేశ్ పరిపాలిస్తున్నారా? వీళ్ళకి మనము ఊడికి చేయాలా? ఈ కర్మ, ఈ రాష్ట్రానికి పట్టిన కర్మ ఇది. ఏం చేస్తాం మనం? పవన్ కళ్యాణ్ ఏమంటాడండి, నాకు అవగాహన లేదు దీని మీద. మరి అవగాహన లేనప్పుడు ఏం పీకడానికి వెళ్ళావు అక్కడికి? ఎవడమ్మన్నాడు నిన్ను? నీకు దేని మీద అవగాహన ఉంది? ఎందుకు వెళ్తాడు మధ్యలో అనవసరంగా? 1-4 శాఖలు మీ దగ్గర పెట్టుకున్న అవగాహన లేని వాళ్ళు ఈ మంత్రులు ఎలా అవుతున్నారు? వీళ్ళకి ఇన్ని శాఖలు ఎందుకు ఇస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది సార్ ఆంధ్రప్రదేశ్ లో? వాళ్ళందరికీ ఒప్పుకుంటారు, నాకు నాలెడ్జ్ లేదు, నాకు అవగాహన లేదు. మరి నువ్వు ఎందుకు మినిస్ట్రీ తీసుకున్నావు? పోను ఒకటి తీసుకున్నావా? 3-4 మినిస్టర్లు తీసుకుని ఎగిరి పెట్టుకున్నావు. అవగాహన లేదన్నావు ఒక ఇష్యూ మీద. 14 సంవత్సరాలు అవుతుంది నువ్వు రాజకీయాల్లోకి వచ్చి. విశాఖ ఉక్కు ఏంటన్నది నీకు అవగాహన లేదు. గూగుల్లో కొడితే వస్తుందండి. అవగాహన ఏంటి సార్? రేపు తమిళనాడులో విజయ్ గారు సీఎం అయ్యాడు, 10 రోజులు 20 రోజులు అవలా. ఎలా పరిపాలన? ఆయనకి ఏం అవగాహన ఉంది? ఆయన ఎలా చేస్తున్నాడు? 2 సంవత్సరాలు అవుతుంది ఆయన రాజకీయ పార్టీ పెట్టి. మహిళల భద్రత కోసం సింగప్పన్ అని ఒక రక్షణ దళం ఏర్పాటు చేశాడంటండి. అది ఒక్కటి కాదు, ఇవాళ అక్కడ ప్రైవేట్ యాజమాన్య స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి హుక్కును జారీ చేశాడు. గవర్నమెంట్ విధించిన నిబంధనల ప్రకారమే ఫీజు వసూలు చేయాలి. అంతకు మించి ₹1 వసూలు చేసినా కానీ స్కూల్ పర్మిషన్ రద్దు చేస్తానని ఛాలెంజ్ చేశాడు. మీకు ఆ దమ్ముందా? ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఎడ్యుకేషన్ అంతా ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నారు. మీరు సిగ్గు తెచ్చుకోవాలి విజయ్ గారిని చూసి, పక్క తమిళనాడు నుంచి. ఆయనకి ఏం అనుభవం ఉందని? మనసు ఉండాలండి. నీకు మంచి చేయాలని మనసు ఉండాలి. అది ఉంటే ఆటోమేటిక్ అన్ని వస్తాయి. నీకు అది లేదు. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్కి లేదు, లోకేష్ కి లేదు, చంద్రబాబుకి లేదు. ఉంటే ఎందుకంటే మీరు మొత్తం విద్యా వ్యవస్థని, ఆరోగ్యాన్ని మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు. 16-17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మాకు వద్దని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసుకుంటారా? విద్యా వ్యవస్థని ఎవరికి ఇచ్చారని? ఎంపీ సీటు భాష అధినేతకి ఇస్తావా? అదే ఎంపీ సీటు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇచ్చారు? 10వ తరగతి చదివి ఆర్ఎంపీ డాక్టర్ చేసుకునే నందిగం సురేష్ కి ఇచ్చి తీసుకెళ్లి పార్లమెంట్లో కూర్చోబెట్టారు. ఎవరు పేదల కోసం పనిచేస్తున్నారు? ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు? ఎవరు రాష్ట్రం బాగు కోసం పనిచేస్తున్నారు? సిగ్గును తెచ్చుకోవాలి. ప్రజలు కూడా ఆలోచించాలి. వీళ్ళకి గెలిచేదాకా ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట. మనిషి చచ్చిపోయి బాధలు ఉంటే సంఘీభావం చెప్తే వచ్చిన పెద్ద మనుషులు ఏంటి మాకు న్యాయం ఏం చెప్తామని చెప్తే నువ్వు చెప్పలేక నీ ఇంట్లో చచ్చారని అడుగుతావా? ఈయన మినిస్టర్, ఈయనకి శాఖలో వెనకాల భజన పొగడతో లేపేస్తారు, జాకీలు ఎత్తి లేపేస్తా ఉంటారు. ఈ పవన్ కళ్యాణ్ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారని మీరు అక్కడికి? నీకు వెళ్ళే ముందు దాని గురించి తెలుసుకోవాలి కదా. ఇవాళ ఏంటంటే అంత సమాచారం నీ దగ్గర పిఎల్ ఉంటారు, ఐఏఎస్ ఉంటారు, ఐపీఎస్ ఉంటారు. దీని గురించి ఏంటంటే అంటే 10 నిమిషాలు చాలు నువ్వు కూర్చుంటే. నాకు అవగాహన లేదా నువ్వు ఒప్పుకున్నావు అంటే ఎందుకు వెళ్ళినట్టు అక్కడికి? ఏం పీకటాకి వెళ్ళినట్టు? అవసరమా మీకు ఇవన్నీ పోస్టులు? ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. సర్వనాశనం అయిపోయింది. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఈ రాష్ట్రం. ఒక్కటి లేదు. విద్యా వ్యవస్థ మొత్తం కుండిపోయింది. తమిళనాడు చూసి విజయ్ గారు చూసి బుద్ధి తెచ్చుకోండి. ఆయన ఈ మాటలు మాట్లాడట్లా. నాకు అవగాహన లేదంటలేదే. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేశాడు. ₹1000 లంచం తీసుకుంటే నాకు అప్పచెప్పండి, ₹1,00,000 బహుమతి ఇస్తాను అన్నాడు. ఆ ఛాలెంజ్ చేసే దమ్ము ఇక్కడ నాయకులకు ఉందా? ఇక్కడ ప్రభుత్వానికి ఉందా? మంత్రులకి, ఎమ్మెల్యేలకు ఉందా?
సిగ్గుపడండి, ప్రజలు నవ్వుకుంటున్నారు, కడుపు మండిపోతుంది జనాలకి. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఏం పరిపాలన? నీకు చేతకపోతే తప్పుకోవాలి. రాష్ట్రాన్ని ఈ విధంగా సర్వనాశనం చేసి మీరు వెళ్ళిపోతే మళ్ళీ దీన్ని పోడ్చడానికి, దీన్ని మళ్ళీ ఈ యథాస్థితికి తేటాకి ఇంకో 25 సంవత్సరాలు పడుతుంది. అంత సర్వనాశనం చేసేస్తారు రాష్ట్రాన్ని. ఇవాళ చూడండి, విశాఖ ఉక్కులో అది గ్రాడ్యువల్ గా దాన్ని ఇండైరెక్ట్ గా కావాలని కార్పొరేట్ సంస్థలకి హెల్ప్ చేయడం కోసం ఈ ప్రభుత్వాలు మొత్తం ఒకదానికి పొందలేండి ఎంప్లాయీస్ ని కట్ చేశారు, పర్మనెంట్ ఎంప్లాయీస్ తీసేశారు, మళ్ళీ రిక్రూట్మెంట్ లేదు. ఉన్న కొద్దిగా 4 పోస్టులు అని ఉంటే అవుట్ సోర్సింగ్ చెప్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఏమో ఎక్స్పర్ట్లు కాదు, వాళ్ళకి నైపుణ్యం ఉండదు. అందుకే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. జరగాలనే ఇదంతా చేస్తున్నారు. అలా జరిగితే ఈ దాంట్లో ఎవడు వెళ్ళడో ఆటోమేటిక్ మూల పడిపోద్ది, క్లోజ్ చేసేయచ్చు. ఆటోమేటిక్ గా దీని జోలికి ఎవరు రారు. ఈ కోర్టులో కేసులు ఇవన్నీ మీకు పోతాయి అనమాట. ఎంత దుర్మార్గం అండి. మనం కూర్చున్న చెట్టుని మనమే నరుకున్నాం. ఎంత కష్టపడితే విశాఖ ఉక్కు వచ్చిందండి. మీకు ఈ విషయంలో ఒక సందర్భం చెప్పాలి. మనకు తెలుసు, ఇప్పుడు ఒకప్పుడు మాజీ ఐఏఎస్ ఆఫీసరు, ప్రజెంట్ లోక్సత్తా పార్టీ అధ్యక్షులు, ఇప్పుడు ప్రజెంట్ ఆయన లేరనుకోండి, ఇది ఆయన అప్పుడు ఈ విశాఖపట్నంలో ఈ స్టీల్ ప్లాంట్ వచ్చినప్పుడు ఈ వాజ్ ద డిప్యూటీ జాయింట్ జేసీ అనమాట, జాయింట్ కలెక్టర్ ఆయన. అక్కడ ఆయన హయాంలోనే ఇదంతా భూసేకరణ జరిగింది. ఇది చాలా మందికి తెలియదు, ఆంధ్రప్రదేశ్ లో తెలుసుకోవాలి. ఇప్పుడంటే ఆయన కొంచెం ఏదో మాట్లాడుతున్నారు, కానీ అప్పుడు ఎంత నిజాయితీ పడడో ఈ ఆంధ్రప్రదేశ్ లో, ఎంత గొప్ప ఆఫీసరో మన అందరికి తెలిసిన విషయం అయితే. ఆయన ప్రోద్బలం కూడా ఇందులో ఇది రావడానికి చాలా కష్టపడ్డ వ్యక్తి. ఆయన చాలా గొప్ప వ్యక్తి. అక్కడ అది ఒరిస్సాకి వెళ్లాల్సిన ఉక్కు పరిశ్రమ మనకు వచ్చిందంటే ఆ రోజున భూమి శాఖ సమీకరణ సరిగ్గా చేయలేకపోతుంటే ఈయన అక్కడ జాయింట్ కలెక్టర్ గా ఉండి రైతులందరికీ నచ్చజెప్పి, స్థానికులందరికీ నచ్చజెప్పి ఆ భూమిని సేకరించి ఎంతో కష్టపడ్డాడు. అది కానీ ఇప్పుడు ఆయనే ప్రైవేటైజేషన్ కి సపోర్ట్ చేస్తున్నారండి. ఆయనేంటి చేసి అందరూ చేస్తున్నారు. మరి ప్రైవేట్ ఇప్పుడు అదే ఒకప్పుడు ఆయన చాలా నిజాయితీ పరుగా ఉన్నారు, అందులో డౌట్ లేదండి. చాలా మంచి ఆఫీసర్, చాలా మార్గదర్శి అందరికి. ఇవాళ ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ చాలా మందికి కూడా ఆయన చాలా మార్గదర్శి వ్యక్తి, అందులో డౌట్ లేదా. నేను కూడా ఆయనతో కలిసి పనిచేశాను చాలా. సో నేనేమంటానంటే అప్పుడు చాలా పద్ధతిగా చక్కగా అన్ని చేసి పెట్టారు. ఆయన అంత నిజాయితీ పెరిగి ఉండబట్టి ఆ రోజున ఎన్టీ రామారావు గారు కూడా తను గవర్నమెంట్ లో ఆయన్ని పెట్టుకోవడం జరిగింది పర్సనల్ సెక్రటరీగా. సో అప్పుడు మంచి ఆలోచనలు చాలా బాగుంది. ఈ రోజున చంద్రబాబు టైం అయిపోతుంది, కంక్లూడ్ చేశాను. ఫైనల్ వర్డ్, ఫైనల్ లైన్ ఒకటే చెప్తున్నానండి. ఈ విశాఖ ఉక్కుని ఉద్దేశపూర్వకంగా దాన్ని కావాలని మూత వేసే భాగంలో మూత వేసే పనిలో భాగంగా దీన్ని కావాలని చెప్పి కొన్ని కార్పొరేట్ శక్తులతో ప్రభుత్వాలు కలిసి దీన్ని మూసేసే దిశగా కావాలని ఈ విధంగా అశ్రద్ధ చేస్తున్నాయి. సో దీన్ని ఎట్లాగా మూసేయాలి, ప్రైవేటైజేషన్ చేసేసేయాలనే ఉద్దేశంతోనే ఇది ఆ అశ్రద్ధ తప్ప ఇది యాక్సిడెంట్ అని చెప్పి మేమైతే అనుకోవట్లేదు. దయచేసి ఈ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.